8 సంవత్సరాలు బట్టి కుమారుడు నన్ను దుఃఖ పెట్టాడు. జతలు బట్టి చాలా డబ్బులు సాంగొట్టాడు, చాలా బండి సాంగొట్టాడు. బాగా నట్టపోయాను. నట్టపోతే ఎవరో చెప్పారు, ఐగోరు దగ్గర సైకిల్ వస్తే నీకు ఐగోరు అక్కడ మధ్య దేవుడు అన్నాడని చెప్పాడు. ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, నేను రచన కూడా పొందాను. ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో ఇరకవలు పడ్డాను. అలిసిపోనాను, జుమ్మెత్తిపోనాను, జిమ్మెత్తిపోనాను. శరీరంలో నుంచి 4 ఆచలంట్లు అయినాయి. కుమారుడికి పేట్ల గారి జ్వరం వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది. ఏమైనా జతలు పెట్టి పాడైపోతానంటే పట్టు బాధేసాడు నన్ను. బాధేసినా సరే ఆ దెబ్బలు నాకు ఏమనిపించి కాదు. అనిపించకపోతే నేనేం చేయాలో అర్థం కాదు. ఇక్కడికి వచ్చాను. 15 వారాలు రాయమ్మ నీకు శోధనలు వస్తానని అయ్యగారు చెప్పారు. చెప్తే 15 వారాల్లో 2 వారాలకే దేవుడు దర్శించాడు. మేఘాల పైన వచ్చాడు దేవుడు. అయ్యగారులాగే వచ్చారు మేఘాల పైన. మా ఇంటి ముంగట ఒక చిన్న చెట్టు ఉంది, ఆ చిన్న చెట్టు ఇక్కడ బండి ఆపి ఒక్కసారి మా ఇంటికి రానైనా కుమారుడిని కలుసు కనేసి నేను అయ్యగారిని దేవుడిని అడిగాను. దేవుడు అయ్యగారు నాకు వచ్చి ఒక మా కుమారుడు గదిలో పడుకోండు, నేను సాపాన్లో పడుకోండు. కుమారులో ఉన్న గదిలోకి దేవుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళి మాట్లాడాడు తెలియ. మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతాను అయ్యగారు వచ్చారని నేను సంతోషం పడ్డాను. ఎప్పుడైతే దేవుడు దర్శించాడు నాకు అన్ని వల్ల నా ఇంట్లో ఉన్నట్టుకున్నవి. ఈ తగులు పట్టుకెళ్ళిన తగులు నీటిలో పోసి తానం చేశాను. పిల్లోడికి అటు కొద్ది చచ్చితొచ్చింది, నెమ్మదొచ్చింది. ఎన్నో బాధలు పడ్డాను తండ్రికి. నేను ఎంతో శ్రమలు పడ్డాను. కుమారుడు మారాడు. ఆ గాయాలు పడిన వల్ల మచ్చలేకంట మానింది. ఈ చిన్న సాధ్యం దీవించింది కాదు. ఎన్నో మందిరాలకు ఆమె వెళ్ళింది, ఎక్కడా బాగుపడలా. యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మందిరం